అందరికీ నమస్తే అండి. దూలిపాల నరేంద్ర గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. 1980s నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ నుంచి కూడా పార్టీలో కీలకంగా పనిచేశారు. ప్లస్ దూలిపాల నరేంద్ర గారు కూడా 90s నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ఆయన మీద ఎటువంటి కాంట్రవర్సీలు లేవు, పెద్ద అవినీతి ఆరోపణలు మచ్చలు ఏమీ లేవు. నిజానికి ఆయనకున్న చరిష్మాకి, ఆయనకున్న రాజకీయ పలుకుబడికి కానీ ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి రావాలి. కానీ ఆయనకు మంత్రి పదవి ఇప్పుడు వరకు రాలేదు. గతంలో 2014లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రి పదవి ఆశించారు, రాలేదు. పోనీ 2024లో వస్తుందేమో అనుకుంటే అది కూడా రాలేదు. సో కొంత అసంతృప్తి అయితే ఉంది. కానీ తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన లాంటి వాళ్ళే ఇంకా ఉన్నారు పార్టీలో. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆయన కూడా సీనియరే, 6 times 7 times ఎమ్మెల్యే, 6 times ఎమ్మెల్యే. ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు, ఆయనకి రావట్లేదు. సరే, అది పక్కన పెడితే దూలిపాల నరేంద్ర గారి టార్గెట్గా ఈ మధ్య 2 పత్రికల్లో భిన్నమైన వార్తలు వచ్చాయి. ఒకటి ఆంధ్రజ్యోతిలో నిన్నగాక మొన్న 3వ తేదీ ఒక వార్త వచ్చింది. ఆంధ్రజ్యోతిలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, రాజధానిని ఆనుకుని ఉన్న నియోజకవర్గం పాలు నీళ్ళలా కలిసిపోయి అక్కడ విపరీతమైన అవినీతి జరుగుతోంది. ఇంతకుముందు ఎప్పుడు అక్కడ అంత అవినీతి జరగలేదు, ఇప్పుడు అవినీతి జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు వాళ్ళని వేధించి కమిషన్లు అడుగుతున్నారు, ఫ్లాట్లు అడుగుతున్నారు, ఇవ్వకపోతే ఎకరానికి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా ఎమ్మెల్యే గారి పేరు ప్రస్తావన లేకుండా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. దాన్ని టీడీపీ క్యాడర్ చాలామంది నరేంద్ర గారి మీదే అని వచ్చినప్పటికీ ఆ నరేంద్ర గారు కాదులే, ఎందుకంటే టీడీపీ క్యాడర్ నరేంద్ర గారు అంటే ఒక ఇష్టం, కమ్యూనిటీ పరంగా కావచ్చు, లేదా ఇతర క్యాడర్ కూడా, ఆ కమ్యూనిటీకి సంబంధం లేని టీడీపీ వాళ్ళకు కూడా నరేంద్ర గారు అంటే అభిమానం, ఇష్టం. అందులోకి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చేసరికి తట్టుకోలేకపోయారు. ఆంధ్రజ్యోతిని తిట్టలేక, నరేంద్ర గారిని తప్పట్లేక నరేంద్ర గారిని కాదులే అని చెప్పి కాసేపు మర్చిపోయి పక్కన పెట్టేశారు. నన్ను కొంతమంది అడిగారు ఎవరి గురించి అని, నేను చెప్తే నమ్మలేదు. సో దాంతో వదిలేసాం. ఈరోజు సాక్షిలో డీటెయిల్డ్గా ఇంకా వచ్చింది, పేరుతో సహా ఫోటోతో సహా సాక్షిలో ఒక వార్త వచ్చింది. దూలిపాల నరేంద్ర కుమార్ చౌదరి అక్రమాలు సో అండ్ సో చేస్తున్నారు అని. ఇది తప్ప రైటా అని నేను చెప్పాల్సిన పని లేదు. నేను మొదటి నుంచి మొత్తుకోవడం మీన్స్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. కూటమి ఎమ్మెల్యేలు 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్లు లేదు, జూనియర్లు లేదు, సొంత వాళ్ళు లేదు, పరాయి వాళ్ళు లేదు, తప్పు లేదు, ఒప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, దొరికిన కాడికి దోచుకోవడమే. దూలిపాల నరేంద్ర గారి పేరే ప్రస్తావించాల్సిన అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా 100 ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన ఒక పెద్ద ఆయన, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ఆయన. ఎమ్మెల్యే సీటు కొంచెం కష్టం మీద వచ్చింది, భారీగానే ఖర్చు పెట్టాడు. ఆయన కూడా చీప్ కరప్షన్ ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద కూడా. మద్యం సిండికేట్లో ఆయన బ్యాచ్. అంటే ఆయన స్థాయికి, ఆయన 100 కోట్ల లావాదేవీలకి, బిజినెస్లకి, మద్యం అనే చిన్న చిన్న వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. కానీ ఆయన అనుచరులందరూ దానిలోనే ఉన్నారు. ఆయన కమిషన్లు, వాటాలు తీసుకుంటున్నారు. అలాగే ఆ నియోజకవర్గంలో, అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఒకరి గురించి ఇక్కడ చెప్పట్లా, అక్కడి నుంచి ఇక్కడ వరకు అందరూ అలాగే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంచి చెడు వదిలేశారు. ఇది అవకాశం. మనకు గత ఎన్నికల్లో 40-45 ఖర్చు అయింది, 30-35 ఖర్చు అయింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 50 ఖర్చు అవుద్ది. సో ఇప్పుడు మనం ఖర్చు పెట్టింది, వచ్చే ఎన్నికల్లో మనకు కావాల్సింది మొత్తం కలిపి డబుల్ త్రిబుల్ లాక్కోవాలి అని చెప్పి యావరేజ్గా ప్రతి జిల్లాలో ఒక 3 ఎమ్మెల్యేలు కంప్లీట్ బరి తెగించేస్తున్నారు. అంటే ప్రతి పార్లమెంట్లో ఒక 3 ఎమ్మెల్యేలు కంప్లీట్గా బరి తెగించేస్తున్నారు. కంప్లీట్గా అంటే సొంత పార్టీ ఎమ్మెల్యే అతని దగ్గర వాళ్ళ నియోజకవర్గంలో బిజినెస్ చేసినా సరే వెంచర్కి ఇంతనే ఇవ్వాల్సిందే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేను గతంలోనే చెప్పా, ఏలూరు పక్కనే ఉన్న ఒక నియోజకవర్గంలో, అటువైపు ఏలూరుకి ఇంకాస్త దూరంలో ఉన్న ఒక నియోజకవర్గం, ఆయన పైగా జిల్లా అధ్యక్షుడు, ఆయన ఏలూరు పక్కన ఒక వెంచర్ వేశారు. ఆయన కూడా డబ్బులు ఇస్తేనే నువ్వు ఇక్కడ చేయి, లేదంటే నీకు కరెంట్ లైన్ రాదు, నీకు పనులు అవ్వవు. వెంచరు 3 ఎకరాల వెంచరే, అయినా సరే డబ్బులు ఇవ్వాల్సిందే, ఎకరానికి ఇంతనే. చివరికి కాంప్రమైజ్ అయ్యారు, ఇవ్వాల్సి వచ్చింది. సో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. శ్రీకాకుళాన్ని ఆనుకుని ఉన్న ఒక నియోజకవర్గం, ఆయన బార్డర్లో ఉన్న నియోజకవర్గం ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయన అక్కడ వెంచర్ వేశారు, శ్రీకాకుళాన్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గంలో వెంచర్ వేశారు. ఎకరానికి ఇంతనే ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఎంఆర్ఓ సంతకం కూడా పెట్టట్లా.
ఆ ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఏమయ్యా ఇది నా వెంచర్ అయ్యా, నేను ఒక ఎమ్మెల్యేనయ్యా, వేరే నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చెయ్యండి అంటే, సార్ నాకేం తెలియదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మీరు మాట్లాడుకోండి. ఎమ్మెల్యేని అడిగితే మరి బాసు ఇంత ఖర్చు అయింది నాకు ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే. సేమ్ ఇప్పుడు గుంటూరులో కూడా జరుగుతున్నది అదే. సొంత పార్టీ వాళ్ళైనా సరే అక్కడ వెంచర్ వేస్తుంటే ఇవ్వాల్సింది. విశాఖపట్నం లేదు, గుంటూరు లేదు, శ్రీకాకుళం లేదు, చిత్తూరు లేదు, ప్రకాశం లేదు, ఏమీ లేదు. అవకాశం ఉన్న ప్రతి చోట. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, పొలిటికల్ కరప్షన్ నేను కంట్రోల్ చేయలేకపోయారు, చేయి దాటిపోయింది. మాలాంటి వాళ్ళు వీడియోలు చేస్తే మాలాంటి వాళ్ళ మీద ఏడవడము, లేదా కేసులు పెడతామని బెదిరించడము, భయపెట్టడము. ఇప్పుడు కందుకూరు మీద నేను వీడియో చేశాను, ఏం చేశారు వాళ్ళు? తిరిగి నా మీదే ప్రచారం చేశారు. ఇప్పటికీ అక్కడ పరిస్థితి మారలా కందుకూరులో, ఇప్పటికి ఇంకా చీప్ అయిపోయింది, ఇంకా వరస్ట్గా ఉంది అక్కడ పరిస్థితి. చీరాల గురించి నేను వీడియో చేశాను, చీరాల వాళ్ళు నా మీద అయితే కేసు పెట్టారు, అక్కడ ఏమైనా పరిస్థితి బాగుపడిందా? ఇంకా చీప్ కరప్షన్ ఉంది అక్కడ, ఇంకా చెత్త వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి గ్రౌండ్లో. సో నేను ఇంకా చేసి ఇసిగిపోయా ఎమ్మెల్యేల అవినీతి మీద. నేను చేసి ఎందుకు వీళ్ళు మారట్లేదు, వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. పోనీ పార్టీ పెద్దలైనా తెలుసుకొని వీళ్ళని ఏమైనా వార్నింగ్లు ఇస్తారంటే వీళ్ళు సరిదిద్దట్లేదు. సో ఇంక వదిలేశారు, ఇల్లు పోతే పోనీ అని వదిలేశారు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, తర్వాత ఉంటాము పోతామో తెలియదు అన్నట్టు పార్టీ పెద్దలు వదిలేశారు, దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉన్నారు కదా అనేటట్టు ఉంది. సో నన్ను ఈ మధ్య నేను ఎవరిని కలుస్తున్నా ఎందుకయ్యే ఎమ్మెల్యేల మీద అలా వీడియోలు చేస్తామని అడుగుతున్నారు. చేయకపోతే ఏం చేస్తాం చెప్పండి? కరప్షన్లో ప్రజలకి ఆ పెయిన్ వెళ్తున్నప్పుడు, ప్రజలు ఆ పెయిన్ అనుభవిస్తున్నప్పుడు ప్రజల తరపున మాట్లాడాలి కదా, తప్పదు కదా, చెయ్యాలి కదా. నాకు కూడా ఒకసారి విసుగొస్తుంది, ఏం చేస్తాంలే ఇది రొటీన్ అయిపోయింది, ప్రతిరోజు ఏం చెప్తామని. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో టీడీపీ ఎమ్మెల్యే గురించి ఫస్ట్ పేజీలో అంత పెద్ద వార్త వచ్చింది. పోనీ సాక్షిలో వచ్చింది వదిలేద్దాం, సాక్షిలో వచ్చింది నరేంద్ర గారి గురించి అబద్ధం అని అనుకోండి కాసేపు. మరి ఆంధ్రజ్యోతిలో నిన్నగాక మొన్నే వచ్చిందిగా. సో దానికి దీనికి మ్యాచ్ అయిందిగా, సేమ్ కంటెంట్ కదా. వీళ్ళు పేరు పెట్టేశారు, వాళ్ళు పేరు పెట్టేయలేదు అంతే. సో అది వాస్తవం, ఆంధ్రజ్యోతిలో రాసింది వాస్తవం. అట్లా ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఉందన్నమాట. సో దీనివలన ప్రభుత్వానికి నష్టం తప్పదు. ప్రజలు ఎప్పుడైతే పెయిన్ అనుభవిస్తారో ఆ పెయిన్ ఎన్నికల్లో చూపిస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇలాగే బరితెగించారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మేబీ ఇంకా అవకాశం ఉంది, ఇంకో 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి ఎప్పుడు సరిదిద్దుకుంటే అప్పుడు సరిదిద్దుకుంటారులే, కానీ చూద్దాం. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, laddupalem.com అని ఒక ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట ఇవి. అంటే కొంతమంది FPO ఫార్మర్స్ గ్రూపుల నుంచి కొనుగోలు చేసి కొంతమంది గృహిణులు తయారు చేస్తున్న ఒక దాదాపు 20 రకాల లడ్డూలు అండ్ కొన్ని రకాల హాట్ స్నాక్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉన్నాయి. సో వీలైతే మీరు laddupalem.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి కొనుగోలు చేయొచ్చు, లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోండి. పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకుంటున్నారు. సో వీలైతే మీరు కూడా బుక్ చేయండి. థ్యాంక్ యూ.